హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం మీరు రేపు రాయబోయే జే మెయిన్ 2026 జనవరి అదేవిధంగా ఏప్రిల్ అటెంప్ట్, దీనికి సంబంధించి మన ఫిజిక్స్కి బెస్ట్ బుక్స్ ఏమి చూడాలి. మనకు ఇప్పుడు ఇంకెంత మోస్ట్లీ 5 months ఉంది. ఈ 5 monthsలో ఎటువంటి బుక్స్ మనం చూస్తే సరిపోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఎన్సీఆర్టీ, ఇది రీడింగ్ పర్పస్, ఓకేనా. చూస్తే ఎగ్జాంపుల్ చూడండి. తర్వాత మీ క్లాస్ టీచర్ నోట్స్ మస్ట్. అదేవిధంగా కోచింగ్ మాడ్యూల్, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో లేదా ఏ కాలేజీలో ఏ స్కూల్లో ఉన్నారో దానికి సంబంధించిన కోచింగ్ మాడ్యూల్. నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఏం అవసరం లేదు, మీ కోచింగ్ మాడ్యూల్ సరిపోతుంది, ఓకేనా. 10-20 బ్రాండ్స్ మనకు అవసరం లేదు, ఒక బ్రాండ్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ, ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఆ ఇన్స్టిట్యూట్. ఇది మెయిన్ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్కి యూజ్ చేస్తాము. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ జేఈ మెయిన్ పర్పస్కి హెచ్సి వర్మ సార్ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2, 2 వాల్యూమ్స్ ఉంటాయేమో. హెచ్సి వర్మ సారి వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఉంటాయి. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే థియరీ చూడాలి, కాన్సెప్ట్స్ బిల్డ్ అవ్వడానికి. ఆబ్జెక్టివ్ 1 ఆబ్జెక్టివ్ 2 క్వశ్చన్స్ ఉంటాయి, అవి చూడాలి. ఎగ్జాంపుల్ చేయాలమ్మా. ప్రతి కాన్సెప్ట్ ఒక టాపిక్ కంప్లీట్ అవ్వగానే దానికి ప్యారలల్గా ప్రాబ్లమ్స్ ఇస్తారు, ఎగ్జాంపుల్స్ చేస్తుంటాయి, న్యూమరికల్స్ అవి చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్యాక్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి టైంకి అనుగుణంగా మీరు చూసి దాన్ని బట్టి ప్లాన్ చేయండి. ఈజీ తప్పకుండా చేయండి, మోడరేట్గా ఉన్న ప్రాబ్లమ్స్ చేయండి, డిఫికల్టీ లెవెల్స్ కూడా కొంచెం చేయండి. రైట్, ఏంటంటే సార్ బుక్లో బోత్ జేఈమెయిన్ అడ్వాన్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి డిఫికల్టీ లెవెల్ ఒక 5-10 ప్రాబ్లమ్స్ మీకు రాకపోయినా మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. రైట్, ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ జేఈ మెయిన్ పర్పస్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జేఈ మెయిన్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక బుక్ తీసుకోండి, ఓకేనా. బ్రాండెడ్ బుక్ ఒకటి తీసుకోండి. ముఖ్యంగా చేయగలిగిన వాళ్ళు ఎక్కువ చేసినా పర్లేదు, మినిమం పాస్ట్ 5 years బుక్ చూడండి. అంటే గత 5 సంవత్సరాల్లో జేఈ మెయిన్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి. ముఖ్యంగా 2021 to 25 మొన్నటి పేపర్స్ కూడా, జనవరి అదేవిధంగా ఏప్రిల్ సెషన్. ఇది బుక్ మీరు ఎట్లా చూజ్ చేసుకోవాలంటే చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్. మెయిన్ ఇది చాప్టర్ వైజ్ ఉండాలి, టాపిక్ వైజ్ ఉండాలి. అటువంటి బుక్ని చూజ్ చేయండి, ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్. లాస్ట్కి మార్క్ టెస్ట్, ఇది మనం ఇంకో వీడియో చేస్తాను. రోడ్ మ్యాప్ జేఈ మెయిన్లో మనం 99% రావాలంటే ఎట్లా ఈ 5 months ఎట్లా తీసుకోవాలనేది ఇంకో వీడియో, లాంగ్ వీడియో చేస్తాను. ఇది జస్ట్ ఏంటంటే మనకి బెస్ట్ బుక్స్ ఏంటనేది ఈ 5 monthsలో మనకు ఉన్నటువంటి తక్కువ టైంలో బెస్ట్ బుక్స్ ఏవి ప్రిపేర్ అయితే నంబర్ ఆఫ్ కాకుండా. ఇప్పుడు ఈ టైంలో ఏంటి, మీరు టెన్షన్ పడుతూ ఉంటారు టైం దగ్గరికి వచ్చిందని. రైట్, టెన్షన్ పడాల్సిన పని లేదు, ఎక్కువ బుక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదమ్మా. ఎన్సీఆర్టీ రీడింగ్ పర్పస్ అంతే. తర్వాత మీ క్లాస్ టీచర్ నోట్స్, కోచింగ్ మాడ్యూల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్పస్కి హెచ్సి వర్మ సార్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్, ఓకేనా. ఈ బుక్స్ సరిపోతాయి. ఒకటి పీవైక్యూ బుక్, తర్వాత మార్క్ టెస్ట్స్. రైట్, ఓకే. ఇప్పుడు మనకి జనరల్గా ఫిజిక్స్ అనేసరికి చాలామంది భయపడుతూ ఉంటారు, న్యూమరికల్ చూడంగానే చేయలేకపోతున్నట్టుగా, లేదా మధ్యలో వరకు చేసి బ్రేక్ అవుతున్నట్టుగా, అంటే న్యూమరికల్ పూర్తిగా సాల్వ్ చేయలేరు. రైట్, ఇప్పుడు దీనికి కీ టు సక్సెస్ ఇన్ ఫిజిక్స్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ కొంచెం గ్రిప్ తెచ్చుకోవాలి, ఫార్ములే ప్రాక్టీస్ చేయాలి ప్యారలల్గా, ఏ కాన్సెప్ట్కి ఏ ఫార్ములే. అట్లాగే లాజిక్ అప్లై చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా జేఈ మెయిన్లో ఏంటంటే లాజిక్ అప్లై చేయందే మనం బైహార్ట్ చేసామనుకోండి, ఐపీ క్వశ్చన్స్ లాగా న్యూమరికల్ చేయలేము. లాజిక్స్ ప్రాక్టీస్ చేయాలి. మరి ఈ లాజిక్స్ ఎప్పుడు వస్తాయో మనకి ప్రాక్టీస్, నంబర్ ఆఫ్ న్యూమరికల్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ లాజిక్స్ అనేవి అర్థమైపోతాయి. ఇప్పుడు లాజిక్ గేట్స్ ఉన్నాయేమో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ గేట్కి ఏం ఫార్ములా వేయాలి, నార్ గేట్కి ఎట్లా వాడాలి, ఆ రెండుకి డిఫరెన్స్ ఏంటి, అట్లాగే అండ గేట్కి న్యాండ్ గేట్కి డిఫరెన్స్ ఏంటి, అట్లా మనకి ఆ లాజిక్స్ అర్థమైతే
ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఎక్కువ న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయాలి, రైట్? ఆన్ యావరేజ్ ఒక్కొక్క చాప్టర్కి వచ్చేసి 100 నుంచి 200 ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది జస్ట్ మనకు బుక్స్ గురించి చెబుతున్నాం కాబట్టి ఇన్డెప్త్ వెళ్ళట్లేదమ్మా. తర్వాత ఇంకో లాంగ్ వీడియో ఒకటి చేస్తాను, ఓకేనా? సో ఇది కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఇదే మన కీ టు సక్సెస్ ఇన్ ఫిజిక్స్. జేఈఈకి బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ప్యారలల్గా ఫార్ములే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, లాజిక్ అప్లై చేయడం తెలియాలి, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. దెన్ 99% ఇన్ ఫిజిక్స్ గ్యారంటీగా 99% వస్తాం ఈజీగా. ఇందులో మళ్ళీ హై వెయిటేజీ చాప్టర్స్ ఉంటాయి, హై వెయిటేజీ టాపిక్స్ ఉంటాయి, ఓకేనా? వేటికి ఎక్కువ టైం ఇవ్వాలి, వేటికి తక్కువ టైం ఇవ్వాలి, ఇవన్నీ ఒకటి లాంగ్ వీడియో నేను చేస్తాను, రైట్? ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే మనం ముఖ్యంగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి మన వీడియోస్ అన్నీ. నెక్స్ట్ రాబోయే వీడియోస్ మ్యాక్సిమం న్యూమరికల్స్ షార్ట్ వీడియోస్ చేస్తాను. ఏదైతే హై వెయిటేజీ చాప్టర్స్ ఉంటాయో మనకున్న టైంకి అనుగుణంగా షార్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో అవి మీకు యూస్ఫుల్. మీకు ఎట్లా చేస్తే 99% ఫిజిక్స్లో వస్తుందో డెఫినెట్గా ఈ 5 monthsలో నేను ఎక్కువ వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి, ఓకేనా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.